లవ్ యాపా కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. ఇంతకుముందు ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తే ట్రైలర్ చూడగానే అర్థమైంది ఇది మన తమిళ సినిమా లవ్ టుడేకి రీమేక్ అని క్లియర్గా అర్థమైపోతుంది. లవ్ టుడే తమిళ్లో కాకుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది. 2 ఏళ్ల క్రితం వచ్చింది ఆ సినిమా. మంచి కాన్సెప్ట్, మంచి యూత్ఫుల్ సబ్జెక్టు. సో ఇప్పుడు హిందీలో తీశారు. మన హీరో వచ్చేసి మన అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ అనేసి. అతను ఇంతకుముందు మనకు నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా వచ్చింది మహారాజ్ అనేసి, దాంట్లో చేశాడు. మనిషి పెద్దగా బాగుండడు కానీ బట్ మరి ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. అంటే హీరో కొడుకు కాబట్టి, కరణ్ జోహర్ ప్రొడ్యూసర్ కాబట్టి తీసుకున్నాడు. అలాగే హీరోయిన్గా వచ్చేసి మన శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ కపూర్. ఆ అమ్మాయి కూడా ఇంతకుముందు అమెజాన్లో ఆర్చీస్ అనే ఒక ఓటీటీ సినిమా చేసింది. ఇప్పుడు థియేటర్లో ఈ సినిమా, అంటే ఇద్దరికి ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ ఈ సినిమా లవ్ యాపా. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు రీమేక్ లవ్ టుడే. బట్ ఈ రోజుల్లో రీమేక్లు ఎవరు చూడట్లేదు, ఎందుకంటే లవ్ టుడే నెట్ఫ్లిక్స్లో ఉంది, ఓటీటీలో తమిళ్, తెలుగులో, హిందీలో ఉంది. అసలు అందరూ చూసేసారు ఈ సినిమాని. అయినా కానీ చూశాను వీళ్ళ కోసం, అంటే అమీర్ ఖాన్ కొడుకు. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు, అంటే బయట ప్రమోషన్స్లో వాళ్ళిద్దరిని చూసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీలు హెవీగా ఉన్నాయి. మనం ఒరిజినల్ గుర్తుంది లవ్ టుడేలో అబ్బాయి ప్రదీప్ చాలా సన్నగా యంగ్గా ఉంటాడు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి, తమిళ్ తెలుగులో చేసిన అమ్మాయి. అమ్మాయి కూడా యంగ్గా క్యూట్గా ఉంటుంది. సో వాళ్ళకి సెట్ అయింది, అది యంగ్గా కనపడ్డారు. వీళ్ళు కొంచెం ముదురుగా ఉన్నారనిపించింది నాకు. బట్ సినిమా చూస్తే సినిమాలో సెట్ అయ్యారనిపించింది. సినిమాలో చూస్తే ఎస్పెషల్లీ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ చాలా బాగా సెట్ అయ్యాడు, చాలా బాగా చేశాడు కూడా అతను. ఒక ఖుషీ కపూరే కొంచెము ఏమంటారు, మొహం నిండా పల్లె ఉన్నాయి అమ్మాయికి, క్లోజప్లో చూడలేకపోయా, అందంగానే లేదు అసలు. ఈ అబ్బాయి ఓకే. ఇక సినిమా సేమ్, ఇంకా లవ్ టుడే చూసిన వాళ్ళు ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. సేమ్ టు సేమ్, సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్, మక్కి దింపేసినారు. ఎవరైనా లవ్ టుడే చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఎవరైనా ఈ తమిళ తెలుగు సినిమా చూడకుండా డైరెక్ట్లో చూసే, ఎస్పెషల్లీ యూత్కి 20+ వాళ్ళకి పిచ్చగా నచ్చుతుంది ఈ సినిమా. చాలా బాగా తీశాడు డైరెక్టర్ అద్వైత్ చందన్ అనేసి. ఇంతకుముందు అతను లాల్ సింగ్ చెడ్డా తీశాడు అమీర్ ఖాన్తో. అంతకుముందు సీక్రెట్ సూపర్ స్టార్ అని అమీర్ ఖాన్తోనే తీశాడు ఫస్ట్ సినిమా. 2 సినిమాలు అంటే మంచి సినిమాలు అవి. ఇది రీమేక్ ఎంచుకున్నాడు. సో అన్నీ సెట్ అయ్యాయి. కాస్టింగ్ కానీ లేకపోతే లొకేషన్స్ మొత్తం ఢిల్లీ బ్యాక్డ్రాప్లో తీశారు. మనకు లవ్ టుడే చెన్నై బ్యాక్డ్రాప్లో ఉంటే ఇది ఢిల్లీ బ్యాక్డ్రాప్లో. స్టార్టింగ్ సీన్ నుంచి మనకు ఫుల్ ఫన్ను, ఎంతు, డైలాగ్స్ అలా నీట్గా. టైటిల్ కూడా లవ్ యాపా అని పెట్టుకున్నారు. యాపా అంటే మనకు పంజాబీలో సియాపా అంటారు. ఏదైనా అయ్యో ప్రాబ్లం అయితే సియాపా అంటారు. ప్రాబ్లం అంటే లవ్ ప్రాబ్లం అన్నట్టు. లవ్ యాపా అని పెట్టుకున్న టైటిల్ ట్రాక్ కూడా చాలా బాగా పాపులర్ అయింది యూట్యూబ్లో, ప్రమోషన్స్లో. లవ్ యాపా హోగయా అనేసి అది క్లైమాక్స్లో పెట్టారు. నేను లవ్ టుడే 2 సార్లు చూశాను నేను. అయినా కానీ నాకు మళ్ళీ నచ్చింది నాకు ఈ లవ్ యాపా కూడా. 2 ఏళ్ళు అయిపోయింది కదా, బట్ వీళ్ళ కోసం చూశాను, ఖుషీ కపూర్ అండ్ జునైద్ ఖాన్ కోసం. సేమ్ అదే ఉన్నా కానీ నచ్చింది. ప్లస్ మనకు ఒరిజినల్లో మన కట్టప్ప చేసిన క్యారెక్టర్ హిందీలో అశుతోష్ రాణా చేశాడు, సెట్ అయ్యాడు అతను. ప్లస్ ఇంకొక మనకి తమిళ్లో యోగి బాబు చేసిన క్యారెక్టర్ మంచి ఫన్నీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ హిందీలో అతను పేరు ఏదో ఉంది, కుకు శర్మనో శారదా శర్మ ఏదో ఉంది. అతను మన కపిల్ శర్మ షోలో ఉంటాడు, కామెడీ చేస్తుంటాడు. అతనికి సెట్ అయింది క్యారెక్టర్. అలా అన్ని రకాలుగా సెట్ అయింది, బాగుంది. అంటే లవ్ టుడే చూసినా కానీ నచ్చింది నాకు. ఇక చూడని వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఇక ఫ్యామిలీతో కొద్దిగా అంటే ఇబ్బంది పడే సన్నివేశాలు ఏం లేవు, కానీ ఆ కాన్సెప్టే యూత్ఫుల్ కాన్సెప్ట్ కదా, యంగ్స్టర్స్కి నచ్చుతుంది. 20+ వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. ఇక చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళతో కలిసి చూడలేము. సో జంటగా చూస్తే నచ్చుతుంది, ఫ్రెండ్స్తో చూస్తే నచ్చుతుంది. సో చూడమని చెప్తాను ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వద్దు. రేపొద్దున ఓటీటీకి వచ్చినా అదే రూల్ వర్తిస్తుంది. సో చూసేయండి, లవ్ యాపా బాగుంది. అట్లీస్ట్ మన అమీర్ ఖాన్ కొడుకు కోసమన్నా, శ్రీదేవి చిన్న కూతురు కోసమైనా ఒకసారి చూసేయచ్చు లవ్ టుడే చూసిన వాళ్ళు. అది చూడని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నార్త్లో పట్టుకోవచ్చు సినిమా, బాగానే ఆడొచ్చు, చెప్పలేం. అంటే ఈ మధ్య రీమేక్లు ఎవరు చూడట్లేదు. బట్ ఇదేమన్నా ఏమంటారు, ఈ సినిమా ఏమన్నా ఆడుతుందేమో చూడాలి. నాకైతే నచ్చింది. నా రేటింగ్ 3/5. అది లవ్ యాపా. ఓకే, బాయ్.